కాన్‌స్టిపేషన్‌కి హోమ్ రెమెడీస్ ఏంటి? దిస్ ఈస్ డాక్టర్ సుష్మా పేరూరి, కోలోరెక్టల్ సర్జన్. సో, ఈ మధ్య కాలంలో మనం కాన్‌స్టిపేషన్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం. అది మన డైటరీ హ్యాబిట్స్ మారిపోవడం వల్లే చాలా కామన్ అయింది. సో, ప్రాపర్ ఫైబర్ కంటెంట్ లేకుండా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్, వెస్టర్న్ డైట్స్ ఇవన్నీ తినటం వల్లే కాన్‌స్టిపేషన్ ఎక్కువైంది. సో, ఫస్ట్ థింగ్ డైటరీ మోడిఫికేషన్. డైటరీ మోడిఫికేషన్‌లో ఏంటంటే మనం ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ కంటెంట్ తగ్గించాలి. హై ప్రోటీన్ డైట్స్ చేసినప్పుడు ఫైబర్ కంటెంట్ కూడా ఈక్వల్‌గా తీసుకునేటట్టు చూసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, చికెన్, మటన్ తిన్నప్పుడే నాకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది. అవి తినడం వల్లే నాకు ఇది ఎక్కువ అవుతుందా అని. సో, చికెన్, మటన్ ఇలాంటి హై ప్రోటీన్ డైట్స్ తీసుకున్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కానీ, ఆ రోజంతా వాళ్ళు అదే తిని ఆపేస్తారు. ఆ రోజు ఎక్స్‌ట్రా 1 ఆర్ 2 ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఇంకేమైనా వెజిటబుల్ కర్రీ యాడ్ చేసుకోవడం కానీ చెయ్యరు. సో, దానివల్లే కాన్‌స్టిపేట్ అవుతూ ఉంటుంది. సో, ఫస్ట్ ఫైబర్ ఇంటేక్ పెంచాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాటర్ ఇంటేక్. చాలామంది ఈ మధ్య డైలీ మార్నింగ్ ఏదో కొంచెం ఒక 1 లీటర్ హాట్ వాటర్ తాగేసాను, 1 లీటర్ ఫుల్ బాటిల్ తాగేసాను, ఇంకా అయిపోయింది అనుకుంటారు. అలా కాదు. రోజంతా ఎవ్రీ 1-2 అవర్స్‌కి మనం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటేనే మన బాడీ హైడ్రేట్ అయ్యి, స్టూల్ డీహైడ్రేట్ అవ్వకుండా, టైట్ అవ్వకుండా మోషన్ ఈజీగా అనేది పాస్ చేయగలుగుతాం.